ఇంకొక అంశము ఈ మధ్య ఒక 5గురు ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసినట్టున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 4గురేమో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వాళ్ళు, ఒకరు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్. సో గతంలో మనం చూస్తే అక్బరుద్దీన్ ఓవైసీ లండన్కి పోయి రేవంత్ని కలిసిండు. సో ఈక్వేషన్ చూస్తుంటే పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఇవాళ దిశలో ఒక ఆర్టికలే వచ్చింది, ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయి, 26 మంది అయితే మొత్తం ఖతం అయిపోతుంది పార్టీ అని. సో ఈ స్ట్రాటజీ ఏమైనా అమలు చేస్తున్నట్టు మీకు అనిపిస్తున్నదా? అంటే వాస్తవంగా అయితే ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక అభద్రత నుంచి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు అవపడుతున్నది. రాజకీయ పండితులు ఎవ్వరు కూడా ఇటువంటి పని చేయొద్దు. రాజకీయ అవగాహన ఏమాత్రమైన అవగాహన ఉన్న వాళ్ళు ఈ పని చేయొద్దు. ఎందుకంటే గతంలో మా సేకరణ చేసే మూతి పనులు అలగొట్టుకున్నాడు. కాంగ్రెస్ని అట్లే ఉంచుంటే బీజేపీ తోటి ఈ సమస్య రాకపోవు, ఈ గొడవలు రాకపోవు, ఈ గందరగోళం రాకపోవు, ఏదో నడుచు అట్లా బండి. కానీ మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు అది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఇప్పటికీ బెదిరిస్తున్నది. కేటీఆర్ ప్రతి సందర్భంలో హరీష్ రావు కూడా అంటున్నాడు 6 నెలల తర్వాత చూడండి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు, మాకు 39 కాదు 59 ఉన్నారు, పెద్ద గ్యాప్ లేదు, ఏమైనా జరగవచ్చు అని వీళ్ళు అంటున్నారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ 300 పైన వస్తే, ఇక్కడ ఒకవేళ ఎంపీ సీట్లు కాంగ్రెస్కి బీజేపీకి చెరిసగం వస్తే, ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు గ్యారంటీ ఇస్తారా? అంటే మీరు చెప్పిన ప్రకారమే ప్రమాదం ఎవరితోటి ఉంది? ఇప్పుడు మీరు చెప్పింది కదా ఈ విశ్లేషణ, ఎవరితో ప్రమాదం ఉంది? బీజేపీ తోటి ఉండొచ్చా? బీజేపీ తోటే కదా. అంటే బీజేపీ తోటి ప్రమాదం ఉన్నప్పుడు రాజకీయ పండితులైనా, రాజకీయ విశ్లేషకులైనా, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంది? బీజేపీని ఎదగకుండా చేయాలి, బీజేపీకి స్థానం లేకుండా చేయాలి, ఇంకొక ఆల్టర్నేటివ్ ఫోర్స్ అట్లే ఉంచాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఫోర్స్ అట్లున్నప్పుడు ఏమైందంటే ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యనే ఉంటుంది. ఒక వరలో 2 కత్తులు ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. అయితే ఒక ఫోర్స్ని అట్లా ఉంచినప్పుడు కాంగ్రెస్ ఫోర్స్ని అట్లే ఉంచితే, బీఆర్ఎస్ ఫోర్స్ని అట్లే ఉంచితే బీజేపీ ఇక్కడ ఆలోచించడానికి కూడా కష్టమవుతుంది. నువ్వు ఇవాళ బీఆర్ఎస్ లేకుండా చేస్తావు. బీజేపీ చేస్తుందా పని? బీఆర్ఎస్ లేకుండా బీజేపీ చేస్తుందా పని? బీజేపీ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే, అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఫస్ట్ ఒక మెట్టెక్కాల్సిన ఫస్ట్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ కోసం చేస్తుంది. అది అయ్యేలోపు అప్పుడు నువ్వు చదువుకోవచ్చు. ఇప్పుడు 39 మందిలో ఎట్టి పరిస్థితులు అందరూ కూడా బీజేపీకి అయితే పోరు, నాకు తెలిసిన కాడికి. ఒకవేళ పోతే గీత కూడా సగానికి ఎక్కువ కాంగ్రెస్ వైపే వస్తారు, బీజేపీ వైపు అయితే పోరు. ఇప్పుడు గనక ఇటువంటి నిర్ణయాలు చేస్తే మనం బీజేపీకి రెడ్ కార్పెట్ వేసి, ఇక నేను వీరిని చంపుతా, తర్వాత నువ్వు నన్ను చంపని ఆహ్వానించినట్టే. ఎప్పుడు కూడా మనకి అత్యంత ప్రమాదకరంగా శత్రువులు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. ఒకరు టిఆర్ఎస్, అంటే బీఆర్ఎస్ రూపంలో ఉన్న టిఆర్ఎస్, ఇంకొకరు బీజేపీ. ఇద్దరు ఎవరు ఎక్కువ ప్రమాదం? మీరు చెప్పిన ప్రకారం కూడా బీజేపీ ఎక్కువ ప్రమాదం. ఎన్నికల తదనంతరం వాళ్ళకి 300 వస్తే, ఇప్పుడు జరిగిన పరిణామాలు బీహార్ది నిన్న మొన్న చూస్తే కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ఇక రీజనల్ పార్టీలను ఉండనియరు, చంపేస్తారు, ఏ విధంగానైనా చంపేస్తారు అనేది అర్థమైపోయింది. ఫెడరల్ వ్యవస్థను ఉండనియరు. అంటే వీళ్ళు ఇంకొక స్ట్రాటజీలో ఉండొచ్చు. నాకు తెలిసిన సోర్స్ ప్రకారంగా ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారితే, బీఆర్ఎస్ లేకపోతే, ఇప్పుడు మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా ఇంకా అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా టోటల్ కాంగ్రెస్ వైపే ఉంటుంది కదా. సో అట్లా మనం ఎప్పటికైనా బలంగానే ఉంటాం కదా తెలంగాణలో, ఒక స్ట్రాటజీ ఉండొచ్చు కదా. నీకు ఎట్లుంటుంది? ఇప్పుడు ఒకవేళ మైనారిటీ ఓట్లు నీకు ఉన్నావు అనుకుంటే, యూపీలో మైనారిటీ ఓట్లు ఎస్పీకి బీఎస్పీకి లేవా? ఉన్నా? అక్కడ ఏమన్నా జరిగిందా? ఇక్కడికంటే అక్కడ ఎక్కువ జనాభా ఉన్నారు. ఏమైంది? పర్సంటేజ్ రీత్యా చూస్తే ఇక్కడికంటే అక్కడ ఎక్కువ ఉన్నారు. మరి యూపీలో ఏమైంది? అది ఇవన్నీ అంటే ఒక భారతదేశాన్ని ఒక యూనిటీగా చేసి ఆలోచించకుండా పీస్ మేల్ చేసి ఆలోచిస్తే అది ఒక జాతీయ పార్టీ. అది మొత్తం అందరినీ ఒక్కొక్కరిని మింగుకుంటూ వస్తుంది. ఈ వచ్చే క్రమంలో నీ వంతు ఎప్పుడు వస్తుందో రాకుండా ఎట్లా తప్పించుకోవాలో చూడాలి. కానీ ఇక నేను రెడీ ఉన్నా అని చెప్పుకున్నట్టే ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే పని.
ఓకే. ఎప్పుడు కూడా అది చేయొద్దు. టీఆర్ఎస్ని కనుక బతికిస్తే అదొక బుల్లెట్ ప్రూఫ్ వీళ్ళకి. నీ బుల్లెట్ ప్రూఫ్ తీసిన తర్వాత ఏమైంది? ఎదుటోడు ఉత్తినే అదేంది రబ్బర్ బుల్లెట్ వీళ్ళు బతికించడేమో కానీ కేటీఆర్ బతికిస్తలేడు కదా. ఎవరు? కేటీఆర్ వేరు. ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ చరిత్రలో కేటీఆర్ అనే రాము అనే వ్యక్తిని నేను చాలా చిన్నగా చూస్తా. ఓకే. ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నా ఆయన ఎంత మనని కాదు, మన చరిత్రని, తెలంగాణ చరిత్రని కాదు, కేసీఆర్ చరిత్రనే సర్వనాశనం చేస్తాడు, కుటుంబ చరిత్రను నాశనం చేస్తాడు. ఒకనాడు తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ, నవయుగ అంబేద్కర్ అని పిలువబడినటువంటి 3 కోట్ల 4 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకున్న వ్యక్తినే ఆయన చంపుతుంటే రాము లాంటి మూర్ఖుని పట్టుకుని మనం ఏం చేయం? రాము అంత పెద్ద గొప్ప స్ట్రాటజిస్టా, అంత తెలికల్లోడా? ఇప్పుడు ఒకవేళ నిజంగానే అనుకుందాం, నేనే సాక్ష్యం, ఎవ్వరు అవసరం లేదు. 2000 సంవత్సరంలో 2001లో పార్టీ పెట్టడానికి ముందు నాకే చెప్పింది కదా, అంకుల్ రాణి తెలంగాణ కోసం మా కుటుంబాన్ని బజారు పాలు ఎందుకు చేస్తున్నావు, అది వచ్చేదా సచ్చేదా అని అన్నాడా అని లేదా? నేను ఇట్లా ఒక 50 ఎగ్జాంపుల్స్ చెప్తా. అంటే ఆయన ఎంత తెలికల్లోడు. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపోవడానికి కారకుడు ఎవడు? రాము కాదా? మరి ఇన్ని తెలిసి ఇంకా కేటీఆర్ని, రాముని పెద్దగా ఎందుకు మనం మాట్లాడుకోవడం, ఊహించుకోవడం? ఏమున్నదన్న ఏషం కట్టినప్పుడు అందరూ అందగత్తెలే, అందరూ అందగాళ్ళే, అధికారం ఉంది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు నేను ఏషం కడితే నాకు షూటు బూటు అన్ని వేస్తే నేను కూడా ఫిలిం స్టార్ గానా, హీరోని గానా? ఏముంటుంది ఆడ? ఇప్పుడు మెదక్లో ఏం జరిగి ఉంటుంది? నలుగురు ఒకే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోయి కలవడం వెనక ఏం స్ట్రాటజీ ఉందంటారు? హరీష్ చేసిన పని. ఎవరు? హరీష్ రావేనా? హరీష్ రావే చేసిన. ఎవరు? నలుగురు ఎమ్మెల్యేలను వెళ్ళి రేవంత్ని కలవమన్నాడా? అన్నా మీరు ఇప్పుడు చూడండి, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి ఎవరు? అసలు హార్డ్కో ఇద్దరు చాలా దగ్గర కదా, హరీష్ కొత్తకోట. భార్యాభర్తలన్నా అనుకుంటే ప్రభాకర్ రెడ్డి ఇది విడిపోవచ్చు, కానీ కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాల్లో వాళ్ళకి పత్తు ఉన్నది. ఎవరిది? హరీష్ది, ప్రభాకర్ రెడ్డి. అది అదా? మైపాల్ రెడ్డి ఎవరు? ఎవరు? హరీష్ రావు. ఇద్దరు కలిసి వ్యాపారాలే, అంతే కదా. మీకు అక్కడ ఈక్వేషన్లో టికెట్ కేటాయింపులప్పుడు కూడా మైపాల్ రెడ్డిని పెట్టాల్సిందే అని చెప్పింది హరీషే, అంతే కదా. అవును. ఇప్పుడు రక్త సంబంధం, వర్గ సంబంధం, కుల సంబంధం కంటే వ్యాపార సంబంధం మహా డేంజర్. అవును, వ్యాపార సంబంధం ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. మరి ఉన్నప్పుడు హరీష్ చెప్పకుండా అయితే వాళ్ళు అడిగేయారు. అరే అడుగాదు, ముద్ద నోట్లో పోదు. సాయంత్రం తాగేటప్పుడు కూడా ఒకసారి ఫోన్ చేసి తాగుతారు కావచ్చు. అట్లా అంత ఈజీ ఉండదు. తర్వాత ఇక సునీత లక్ష్మారెడ్డి అండ్ మాణిక్రావు, ఆమెకి పెద్దగా ఏం లేదు. మాణిక్రావు కూడా అంత పెద్దగా వీళ్ళకి బంధం అనుబంధం లేకున్నా హరీష్ రావు సంబంధించిన కోట అది. ఓకే. మనం వేరే అంటే రీజన్ ఏమై ఉంటుంది, ఎందుకు హరీష్ పంపించిండు? ఇక దాంట్లో 2-3 రకాల అభిప్రాయాలు బయట కనపడుతుంది. ఒకటి ప్లాన్ అని. ప్లాన్ అంటే వీళ్ళే కావాలని ప్లాన్గా, అంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సీరియస్ చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి పాలకులు కానీ ప్రతిపక్షం కానీ ఇంకొక సమస్యను ముందుకు తెస్తారు, అదే ఇంకొక విషయాన్ని, ఇంకొక బ్రేకింగ్ న్యూస్ని బయటికి తెస్తారు. కవిత అంటున్నారు కదా, కవిత రెండో అంశం అది. మొదటి అంశం ఈ అవినీతి, కాళేశ్వరం, ఇతరత్ర ఇంకేదో జరుగుతున్నాయి కదా, ఈ అన్ని చర్చల్లోంచి దీన్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 2 రోజులు దాని మీదనే మాట్లాడతారు. అంటే మీరంటే మీరు ఒక్కరు కాదు, మొత్తంగా అందరూ అదే మాట్లాడతారు కదా, అసలు విషయాలు పక్కకు పోయినట్టే కదా. ఓకే. అంటే ప్రధాన సమస్యలని, ప్రజల సమస్యలని, ప్రధాన సమస్యలు అంటే ప్రజల సమస్యలని, ప్రజలకు ఉపయోగపడే సమస్యల్ని పక్కదారి పట్టించడానికి పాలకులు ఎప్పుడు కుట్ర చేస్తారు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఓకే. నెంబర్ 1 అదే, ఆ విషయం నేను అనుకుంటున్నాను. రెండవది, సరే కవిత ఆమెకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండి ఆమె చేసేది ఏం లేదు. అవును. అయితే రాజ్యసభకు పోవాలి, లేకపోతే మెదక్ నుంచి, ఎందుకంటే ఈజీగా గెలవగలిగే సీటు. నిజామాబాద్ కష్టమేనా? నిజామాబాద్ అంతేనా? నిజామాబాద్ గెలుస్తారనే నమ్మకం ఉంటే
శేఖర్ అన్న కామారెడ్డి ఎందుకు పోతాడు? అంతేలేండి. పోనా? అవును. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, పదే పదే మాట్లాడుకున్నాం. రాము కోసం బీఆర్ఎస్ పెట్టిండ్రు, కవితమ్మ కోసం కామారెడ్డి పోయిండు. రెండు ఆయన ఊహించని జీవితంలో ఎదురు దెబ్బలు ఇవి. సో ఇప్పుడు కవిత మెదక్ నుంచి చేయాలని ప్లాన్, ఎందుకంటే అక్కడ కొంచెం గెలిచే అవకాశాలు ఉన్న సీట్ అదొకటే. సో అప్పుడు మరి కవిత మెదక్ నుంచి చేస్తే హరీష్ రావుకి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇక కుటుంబ తగాదాలు ఉంటాయి కదా, కుటుంబము అందులో ఉనికి ఇది అన్నది కూడా ఒకటి ఇది కదా, అంటే ఆయన చేతుల్లో ఉన్నది మెదక్, ఈ నియోజకవర్గాలన్నీ కూడా. వాళ్ళకి ఇప్పటి నుంచి కాదు, 20 ఏళ్ళ నుంచి గొడవలు ఉన్నాయి. ఇక మనం కవితకు హరీష్ వాళ్ళకి మాట్లాడలేం కానీ ఇంకా అవన్నీ చాలా రోజులుగా ఉన్న గొడవలే. సరే, ఇప్పుడు అసలు తెలంగాణని కల్వకుంట్ల కుటుంబానికో కోటరీకో లింకు చేసి మాట్లాడాలంటే కూడా నాకు చాలా బాధ అవుతుంటది. అసలు తెలంగాణ ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, అసలు తెలంగాణకి వీళ్ళకి ఏం సంబంధము, వీళ్ళకి ఏం సంబంధం అసలు? అవును, తెలంగాణ ఆకాశం అనుకుంటే వీళ్ళు భూమి కూడా కాదు, పాతాళం. అంత గ్యాప్ ఉంటది వాళ్ళ చరిత్రకి, తెలంగాణ చరిత్రకి వీళ్ళ చరిత్రకి అంత గ్యాప్ ఉంటుంది. వీళ్ళను పెట్టుకొని మనం ఊక తెలంగాణ అనేది ఒక పవిత్ర లక్ష్యం, అది ఆశయం, అది